పల్లె కావాలా పట్నం కావాలా ఇప్పుడు హైదరాబాద్లోని వేలాది మంది ఓటర్లను తొలిచేస్తున్న అసలు సిస్లు ప్రశ్న ఇది. ఒకప్పుడు రెండు చోట్ల ఓట్లు ఉంటే ఎన్నికల రోజు పండగలా ఉండేది. పొద్దున్నే నగరంలో చక్కగా ఓటేసి సాయంత్రానికల్లా సొంతూరుకు వెళ్లి అక్కడ కూడా ఓటు వేసే హడావిడి చేసేవారు. కానీ ఈ రోజుల్లో ఎన్నికల సంఘం తీసుకొచ్చినటువంటి సరికొత్త నిబంధన ఇప్పుడు ఆ డబుల్ ఓటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మరి ఎక్కడో ఒకే చోట మాత్రమే ఓటు ఉంచుకోవాలనే నిబంధనతో ఓటర్లు తీవ్ర సందిగ్ధంలో పడ్డారు. దీనిపై గ్రౌండ్ రిపోర్ట్ ఏంటో మన పొలిటికో స్పెషల్ స్టోరీలో చూద్దాం రండి. హైదరాబాద్ మహానగరంలో నివాసం ఉంటున్న ఇతర జిల్లాల, ఇతర రాష్ట్రాల ప్రజలకు ఇప్పుడు కొత్త కష్టం వచ్చిపడింది. జీహెచ్ఎంసీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇటు నగరంలో ఓటు వేసి అటు సొంతూళ్లకు కూడా వెళ్లి అక్కడ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా మందికి అలవాటుగా మారిపోయింది. అయితే ఓట్ల సరళీకరణ, క్రమబద్ధీకరణలో భాగంగా ఎన్నికల సంఘం చేపట్టినటువంటి సర్ ప్రక్రియతో ఈ రెండు చోట్ల ఓట్లు ఉన్న వ్యవహారానికి చెక్ పడిపోతుంది. ఈ ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ అధికారులు అంటే బిఎల్ఓలు ఇంటింటికి కూడా తిరుగుతూ ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నారు. నివాసం ఉంటున్న అడ్రస్, పేరు వంటి వివరాలను భర్తీ చేసి కేవలం ఒక్క చోట మాత్రమే ఓటు హక్కు కల్పించే వీలు కూడా ఉంటుంది. దీంతో ఎక్కడ ఓటు ఉంచుకోవాలి, ఎక్కడ వదులుకోవాలనే విషయంలో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నగరంలోని పలు బస్తీల్లో వేలాది మంది ఓటర్లు ఈ అయోమయంలోనే కాలం వెల్లదీస్తున్నారు. మరి ఇక సొంత గ్రామాల్లో పొలాలు, ఇళ్ళు, ఆస్తులు ఉండడంతో పాటు అక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా స్థానిక నాయకులు, సర్పంచులు అండగా ఉంటారనే ఉద్దేశంతో చాలా మంది పల్లెటూరు ఓటుపైనే మక్కువ చూపిస్తున్నారు. అదే సమయంలో దశాబ్దాలుగా నగరంలోనే స్థిరపడి ఇక్కడే వ్యాపారాలు, సొంతిళ్లు, ఉద్యోగాలు చేసుకుంటున్నందున ఇక్కడి ఓటును కూడా వదులుకోవాలంటే మనసు ఒప్పట్లేదు. ఒకవేళ ఇక్కడ వదులుకుంటే స్థానిక హక్కులు కోల్పోతామేనన్న భయం కూడా వారిని వెంటాడుతోంది. మరి ఈ సందిగ్ధత కారణంగా బిఎల్ఓలు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలను భర్తీ చేయకుండా వందలాది మంది ఇళ్లలోనే అట్టే పెట్టుకుని కాలయాపన చేస్తున్నారు. గడువు ముగుస్తున్నా ఏ నిర్ణయం తీసుకోలేక సతమతమైపోతున్నారు. మరోవైపు గ్రామాల నుంచి స్థానిక నాయకులు కూడా ఒత్తిడి తెస్తున్నారు. ఊరిలో ఓటు ఉంటేనే రేపు ఏ సాయమన్నా అందుతుంది, లేకపోతే అందదు అని హెచ్చరిస్తున్నారు. ఓటు తీసేయవద్దంటూ ఫోన్లు చేసి మరీ ఒత్తిడి పెంచుతున్నారు. నగర వ్యాప్తంగా ఇలాంటి ఇతర ప్రాంతాల ఓటర్లు వేలాది సంఖ్యలో ఉంటారని అంచనా వేస్తున్నారు. వీరిలో మెజారిటీ ఓటర్లు రెండు చోట్ల ఓటు కలిగి ఉన్నవారే కావడంతో ఈ సర్ ప్రక్రియ వారిని ఇరకాటంలో పడేసింది. ఇక ఈ నిబంధనల ప్రకారం ఏదో ఒక చోట మాత్రమే ఓటు ఉంచుకోవాల్సి రావడంతో పల్లె కావాలా పట్నం కావాలా అన్న మీమాంసలో ఓటర్లు కొట్టుమిట్టాడుతున్నారు. నిజానికి ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు హక్కు ఉండటం చట్ట విరుద్ధం. ఆ తప్పును సరిదిద్ది పారదర్శకమైనటువంటి ఓటర్ల జాబితాను తయారు చేయడమే ఈ సర్ ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ బతుకు తెరువు కోసం నగరానికి వచ్చి పుట్టిన ఊరి బంధాన్ని వదులుకోలేకపోతున్న సామాన్య ఓటరుకు మాత్రం ఇది ఒక అగ్ని పరీక్షలా మారింది. మరి ఈ గడువు ముగిసేలోగా ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఎటువైపు మొగ్గు చూపుతారో చూడాల్సిందే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.